అంత మాట అనకండి బాబు. మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి. చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 190 సార్లు అడిగావు. ఇప్పటికే కూర్చుంటే లేవలేవు. నువ్వు నాగలి పట్టి పొలం ఎట్టా దున్నుతావు, నా బాకీ ఎట్టా తీరుతావు? అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే, గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే, అంతే. బాబు, నా పిల్లలకు ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూట్ చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. నాకు చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీ కింద జమ కట్టుకుంటాను. నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికే అరవమాకవయ్యా. ఇది నా అవసరం కాదు, నీ అవసరం. ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో. ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పడ్డాక నీ కూతుర్ని పంపు. ఎంత మాట అన్నావు! నా బిడ్డని గురించి ఎంత మాట విన్నాను. ఇక్కడ పడిపోయాడేంటి? వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం. నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి, గొడవ వదిలిపోతుంది. అట్టగే. ఏమిటో బాబు, నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తా అన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాము. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా, అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి నిన్ను కొరివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కొరివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా. అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాన్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కక్కోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాను? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు.
ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే నీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీవారు చివరిలోనా, ఎవరు నీవారు చివరిలోనా, పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీవారు చివరిలోనా, ఎవరు నీవారు చివరిలోనా. ఆ రుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళినా, ఆ రుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళినా, ఇది రుణం కాని రుణమైంది క్షణం ఆగినందునా, ఎంత తారుమారు ఈ వింత జీవితానా, పుట్టి పట్టినప్పుడే తేలుతుంది బంధమైన బాధ్యతైనా, బాధ్యతైనా. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీవారు చివరిలోనా, ఎవరు నీవారు చివరిలోనా. కొరివి పెట్టి కడతేర్చే కొడుకు లేకపోయినా, కొరివి పెట్టి కడతేర్చే కొడుకు లేకపోయినా, కడుపు చూచుకొని కన్న తల్లినైన తండ్రినైనా, కనికరించి ఆగదు మృత్యు ఒక్క క్షణమైనా, కాల్చకుండా తీరదు కాటి చితి రాజునైన పేదనైనా, పేదనైనా. పుట్టి పెరిగేది భూమి పైన, గిట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీవారు చివరిలోనా, ఎవరు నీవారు చివరిలోనా. లింగం గారు,
బాకీలు చెల్లివేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పావు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అదా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పునో ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు. ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను, కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి. చెల్లించి చూపిస్తాను. ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతాను. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదో నాకు నువ్వెవరు? సాగు చేస్తే ఎంత, ఎవరంటే వస్తారో నేను చూస్తాను. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేదురు గాని.